చేద్దాము అని గ్రూప్ లో తిట్టడం కూడా లేదు. క్యాన్సిల్ అంటది, చేద్దాం అంటది ఫస్ట్, తర్వాత క్యాన్సిల్ అంటది. ఈ రోజు కూడా నేను వస్తాను. పెంచిన సార్ వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మా ఫ్రెండ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ అన్న, సాయి అన్న, విద్య, సునీత, వీణ వీళ్ళందరికీ థ్యాంక్ యూ. నేనెందుకు క్యాన్సల్ అన్నా అంటే కొంతమంది వేరే దగ్గర ఉన్నారు, వాళ్ళు వెల్ సెటిల్. కొంతమంది ఆరోగ్యపరంగా బాగలేరు. నెక్స్ట్ మళ్ళీ పోతే కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇయర్ వరకు అయితే అందరం సెటిల్ అయ్యి అందరికీ ఫోన్ చేసి అందరిని గ్యాదర్ చేసుకుంటే అందరం కలుసుకునే పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమైనా నేను అందరు గ్యాదర్ కావాలని ఒక చిన్న కోరిక ఉండే, కాకపోతే అది నెరవేరలేదు. అది నెరవేరకూడదు సరిగా, అంతే. పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నాతో షేర్ చేసిళ్ళు, కానీ మనము అందరి ముందు చెప్పలేను కూడా. నాకు డిగ్రీ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయింది సార్. అంతటితో నేను చదువు ఆపలేదు, పీజీ కంప్లీట్ అయింది. దీనికి ఇన్స్పిరేషన్ ఇక్కడ మా అమ్మ నాన్న వాళ్ళు పూర్ సార్. మళ్ళీ తర్వాత నువ్వు చేసుకున్న హస్బెండ్, తనకు చదువు అంటే చాలా ఇష్టం, నన్ను చదివించిండు, పీజీ కంప్లీట్ చేసిండు. 1 ఇయర్ ఇన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసిన. అక్కడ నాకు ఎదురైన అడ్వాంటేజ్ టోటల్ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నేను రిజైన్ చేసిన. నాకు అంతకుముందు యావరేజ్ స్టూడెంట్, ఇప్పుడు కూడా సేమ్ ఇంగ్లీష్ రాని పరిస్థితులలో నేను జాబ్ చేయలేకపోయినా. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం సిద్దిపేటలో ఉమెన్ పోలీస్ స్టేషన్లో సైకో సోషల్ కౌన్సిలర్గా చేస్తున్నాను. 1 ఇయర్ అయిపోయింది సార్. సిద్దిపేట మహిళా పోలీస్ స్టేషన్లో సైకో సోషల్ కౌన్సిలర్గా చేస్తున్నాం. ఇలా సర్చ్ చేసుకుంటూ మహిళా సంఘంలో బుక్స్ రాస్తున్నాం. అంటే చదువు ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు తెలుస్తుంది, చదువు విలువ. అప్పుడు ఆట పాటల్లో ఏ చదువు, ఇంకా రోజు స్కూల్కి వస్తాం, టైం ఎప్పుడైతుంది, ఎప్పుడింటికి వెళ్ళాలి, సార్ వాళ్ళతో ఈ టార్చర్ ఏంది. అప్పుడు చదువు విలువ ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఎంత నెగ్లెక్ట్గా ఉన్నామో ఇప్పుడు అంతా విలువ. అయ్యో అప్పుడు చదువుకుంటే ఇంకా వెళ్ళి సెటిల్ ఇంకా బాగుంటుంది కావచ్చు, మన వల్ల ఒక ఫ్యామిలీ బాగుంటుంది అనే ఆలోచన ఇప్పుడు వస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. సోషల్ అంటేనే బాగా ఇష్టం సార్. ఇప్పుడు అందులోనే సోషల్ పీజీలో నాకు క్లాస్ మార్క్స్ వచ్చినాయి. కాలేజ్ కూడా టాపర్స్ అని. సోషల్ మ్యాథ్స్ అంటే నాకు భయమే. ఇంకా హిందీ అంటే వనిజ మేడం నాకు ఆఫ్టర్ అదేంటి 3rd పీరియడ్, ఆ పీరియడ్కి అసలు రానే రాకపోయి సార్. ముందు భయం సార్. ఇప్పుడు కూడా మేడం ఫ్రెండ్స్ పెట్టి వస్తుంది ఏళ్ళల్లో, నేను రానే రాకపోయింది భయమే. ఇక మళ్ళీ నెక్స్ట్ లేపు మళ్ళీ అడిగేది ఎందుకు రాలేదమ్మంటే ఏదో ఒక వంక, జ్వరం వచ్చింది సార్ అట్లా ఇట్లా ఏదో ఒక వంక చెప్పేదాన్ని. బయాలజీ అంటే అంతంత మాత్రమే ఇక టైం పాస్. అప్పుడు స్కూల్ ఉన్న అనుభవాలు ఇప్పుడు చాలా తక్కువ మేడం. అప్పుడు ఈ స్కూల్ లైఫ్ మళ్ళీ వస్తుందేమో అని ఒక చిన్న కోరిక ఉండే, అది ఎప్పటికీ నెరవేరేదిగా. లాస్ట్ ఇప్పటికి కూడా లాస్ట్. ఫస్ట్ మీరు వచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సార్. ఈ అంతా గ్యాదర్ చేసిన మా ఫ్రెండ్స్ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఓకే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీకాంత్ వచ్చి తన అనుభవాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అది అందుకే కూలింగ్ మధ్య అవుతుంది. పెట్టుకుంటారు కదా, రోజు కాల్ మాట్లాడుకుంటారు కదా, ఒక 1 అవర్ వింటాం చెప్పు. ఇలాంటి రోజు రాదు కదా. నువ్వు అంటేనే కామెడీ, అందుకే వాళ్ళు కామెడీ చేస్తారు. ఇప్పుడు కాదులే, ముందు మాట్లాడిన వాళ్ళు అందరితో కామెడీలో చేశారా? నువ్వు అంటే కామెడీ, నీకంటేనే కామెడీ. అప్పుడు ఇప్పుడేమో నాకు తెలిసి నన్ను చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. ఇంత ఉంటుండే, ఎర్రగా ఇంత ఉంటుండే. యాక్చువల్గా ఇంత ఉంటుండే, నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. చాలా మంది చూసి అయితే ఫస్ట్ అయితే గుర్తుపట్టలేకపోవచ్చు. నిక్ నేమ్స్ గురించి మాట్లాడితే అందరి గురించి మాట్లాడతా. నా పేరైతే నిక్ నేమ్ ఉన్నారులే సీనియర్లు, వాళ్ళు పెట్టినారు. క్లాస్లో బాయ్స్లో 16 మంది ఉంటాయి, 16 మందికి 16 నిక్ నేమ్లు ఉన్నాయి, ఒక్కొక్కడికి 2 ఉన్నాయి. ఇక చెప్పుకుంటే ఇక ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. అమ్మాయిలు కూడా అంతే ఉంటుండే. చదువు విషయానికి వస్తే నేనైతే పూర్, చాలా పూర్.
నన్ను కొట్టని సార్ లేడు, కొట్టని టీచర్ లేదు. కొట్టారు మేడం మీరు కూడా. అంటే మీరు కొట్టినా స్వీట్ కొడతారు మేడం, మీరు కొట్టినా స్వీట్ కొడతారు. తగలనట్టు 10th ఇంటర్లో డిగ్రీలో అన్నిట్లో బార్డర్ మార్క్స్. పెద్దగా ఏం చదువుకోలేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా బార్డర్ మార్క్స్. ఎంబీఏలో కొంచెం బెటర్. తర్వాత ఎంబీఏ అయిపోయిన తర్వాత కొన్ని బయట స్టేట్స్కి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేక మళ్ళీ 1-2 monthsకి రిటర్న్స్ వచ్చిండే. తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక జాబ్ చేసుకుంటూ, చిన్న కంపెనీలో ఒక జాబ్ చేసుకుంటూ ఎగ్జిక్యూటివ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయిన లైఫ్ ఇప్పుడు ఒక 4-5 లొకేషన్స్కి మేనేజర్గా ఉన్నా. పర్లేదు, లైఫ్ అయితే ఓకే. ఏదైనా మూమెంట్ వెళ్ళిపోతూనే ఉంది. కానీ చిన్నప్పుడు ఎంజాయ్మెంట్ ఇప్పుడు లేదు. జాబ్ చేస్తున్నాం అంతే, జాబ్ మాత్రమే చేస్తున్నాం. ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళది. ఈవెన్ నేను బోపేట నుంచి వస్తూ ఉంటా, ఇక్కడ ఆగి మాట్లాడలేని సిచ్యువేషన్. ఎప్పుడు ఏ కాల్లో ఉంటామో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. కానీ వాళ్ళు ఒకరోజు ఎంజాయ్ చేయాలని చెప్పేసి, మీ అందరం కలవాలని చెప్పేసి ఇక్కడ నుంచి వచ్చాం. ఇంకా 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 స్కూల్ లైఫ్స్ గుర్తు చేసుకుంటే వినోద్ ఒకటి స్టోరీ ఉంటుంది. ఇక్కడ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపిస్తుండే, స్లిప్ టెస్ట్లు. చెప్తా అక్కడికి వద్దాం. ఇక్కడ కూర్చోబెట్టి ఎగ్జామ్స్ రాపిస్తుండే సార్, విజయలక్ష్మి మేడం, వీళ్ళందరూ ఇక్కడ కూర్చోబెట్టి. మాకెవ్వరికి ఏమి రాదు, వాడికి వచ్చని మేము నమ్మి ఒక్క నిమిషం. వినోద్కి యాక్చువల్గా వాడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే వాడిని, మనకి ఏం రాదు. కానీ వాడు మాకు వచ్చు మామ అని చెప్పి అందరిని కూర్చోబెట్టిండు. వాడు చెప్పింది మేము రాయడం. లాస్ట్కి సోషల్ సబ్జెక్ట్లో ఎక్కడితో వేరే సబ్జెక్ట్, తెలుగు సబ్జెక్ట్ తీసుకొచ్చి రాపించారు మాకు. లాస్ట్కి అది వేరే సబ్జెక్ట్ అని తెలిసినాక దాన్ని ఇచ్చేసి మళ్ళీ వేరే రాసుకున్నాం మేడం. మేము అందుకే మేము పాస్ అయినా ఫెయిల్ అయింది. ఒకరోజు హిందీ టీచర్ మేడంకి భయపడి మేము ఇద్దరం దుమ్మ కొట్టినాం. బ్యాగులు ఇక్కడనే ఉన్నాయి, మేము అలనేరేడ పనులకు పోయినాం మేడం. మేము వచ్చేసరికి మా బ్యాగులు, అందరు స్కూల్ అయిపోయింది, అందరు వెళ్ళిపోతారు, కానీ మా బ్యాగుల్లో స్కూల్లో క్లాస్లో పోతాయి. 8th క్లాసా 9th క్లాసా మామ? 9th అనుకుంటా మేడం. బ్యాగుల్లో టీచర్ తీసి పెట్టి దాచిపెట్టింది. మీ మమ్మీని మీ డాడీని తీసుకురాపోమని, వాడిని మా మమ్మీని డాడీని తీసుకురమ్మని చెప్పింది. మా మమ్మీ పొట్టు కొట్టింది మేడం ఇంటి వెనక. అదొక్కటే రోజు తప్పించింది. అంతకుముందు వీళ్ళందరూ తప్పించారు, వాళ్ళు దొరకలేదు, నేను దొరికిన. ఇంకా అప్పుడు చిన్నప్పుడు షై ఫీల్ అవుతుండే, లేడీస్తో ఏం ఎక్కువ మాట్లాడకపోతుండే. అక్కడ నుంచి వెళ్ళి గుంటూరుపల్లి నుంచి వెళ్ళి సైకిల్ తొక్కుంటే ఊరికొచ్చేది, మళ్ళీ అయిపోయిన తర్వాత సైకిల్ తొక్కుంటే వెళ్ళిపోయేది. భాను, మేము, విజయ్, నాగేశ్వర్ పొట్టి వాడు కూడా ఇంతే ఉంటుండే. ఇప్పుడు మంచిగా అయింది వాడు. శ్రావణ్ గాడు, ఇంకా సాయి గాడు లీడ్ ఉండే సార్. నువ్వు ఆటోకి వచ్చేది పోయేదిలే. సాయిగాడు అందరినీ కొడుతుండే మమ్మల్ని, మేము ఇంత ఉండేది, వాడు ఇంత ఉండేది. అప్పుడు వాడు అందరినీ, మమ్మల్ని, శ్రావణ్ గారిని, వీళ్ళందరినీ కొడుతుండే. సార్ చిన్న మీటింగ్. నెక్స్ట్ దీనా వచ్చి తన అనుభవాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కొట్టండి. సార్ గారికి అండ్ విజయలక్ష్మి మేడంకి నా యొక్క ధన్యవాదాలు. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్. నేను స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం బాగానే చదివేది, 11th స్టూడెంట్ని. కాకపోతే ఒక్క మార్కు 2 మార్కులు తక్కువ వచ్చినా ఆ మార్క్స్ ఎందుకు కూడా తక్కువ వచ్చేదని సార్ వాళ్ళు తిట్టేవాళ్ళు. క్లేవర్స్ అందరం వీనికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నీకు 25 ఎట్లా వచ్చినాయి, నాకు 24 ఎట్లా వచ్చినాయి అని మేము కూడా డిస్కషన్ చేసేది. చారి సార్ కూడా నాకు ఇంగ్లీష్ ఎప్పుడు టీచర్స్ డే రోజు ఇంగ్లీష్ చెప్పమ్మా అని అనేది. 9th 10th కూడా ఇంగ్లీషే పార్టిసిపేట్ చేశాను. అవార్డు కూడా వచ్చింది 2 times. మ్యాథ్స్ కూడా అన్నీ బాగానే చదివేది.
నాది బిఎస్సి కంప్లీట్ చేశాను, మ్యారేజ్ అయింది. మా సారు వెటర్నరీ మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. నాకు 2 బాబులు. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. సార్ వాళ్ళు మా కోసం ఇంత కష్టపడి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్కి కూడా ఇంత గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్. చాలా రోజుల నుంచి ఉండడానికి చాలా సంతోషంగా కొన్ని నిండుకునేలాగా అనిపిస్తుంది నాకు. తిన్నాక పోయినా కూడా తిన్నంత బరాబర్ సార్. మన అప్పుడు తలుచుకున్నంత ఈజీ లేదు సార్ ఇప్పుడు లేట్ చేయడం. చాలా రకాల పనులు చేసిన జిల్లాకు రిపోర్టర్గా చేసిన, ఆంధ్రజ్యోతి భూపాలపల్లి సర్క్యులేషన్ ఇన్ఛార్జ్ చేసిన, ఈనాడు చేసిన. ఇప్పుడు ఎన్నో వర్క్ చేసినా కూడా చదవలేదు. అప్పుడు ఏది చెప్పినా కూడా అర్థం కాకపోతే అవుతుందిలే నడుతుందిలే ఏదో ఒకటి దొరకకపోతుందా మనకు అనుకున్నా. కానీ ఎక్కడ ఏది దొరకలేదు సార్. పోయిన దగ్గర ప్రతిసారి దానికి వరంగల్ అయినా ఏసీటీ యాక్టివ్ ఫైబర్ నెట్లో వర్క్ చేస్తున్నా సార్. 5 years పైన అవుతుంది. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నా. 1 year బాబు. పర్లేదు సార్, ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాను. వాళ్ళకి లేట్ అవుతుంది. నెక్స్ట్ స్రవంతి స్టేజ్ మీదకి రావాల్సి. నాతోటి విద్యార్థులకు నాతోని ఆంటీలకి గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు. ఇది ఒకటి అడ్డించుకుంటే అయిపోయింది, స్టాండ్ కదా పెట్టేసుకుంటే అయిపోయింది కదా. ఎడిటింగ్ చేసిన చదవలేకపోయినాం కాబట్టి ఇక్కడికి వచ్చినాక సోషల్ గురించి ఇట్లున్నదా, అమ్మో స్టడీ ఈడ బాగున్నది, సార్ చెప్తే వినలేదు కదా అని అప్పుడు అర్థమైంది. ఇంటర్వ్యూ అయినాక హిందీ సబ్జెక్టు మేడం కొట్టిన గుర్తుకొచ్చి ఈరోజు మా అబ్బాయిలకు చెప్పిన, మేడం ఇట్లా హిందీ రాకపోతే మేడం పెన్నులు పెట్టి ఇట్లా చేయిలు ఒత్తింది, నాని హిందీలో కొద్దిగా పర్ఫెక్ట్గా ఉండాలిరా అని చెప్పిన. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏది రాకున్నా కానీ మా విలేజ్లో పోయేసరికి చదువు గురించి అందరు చెప్తా అంటే, అరే నేను ఇంటర్ చేసినా కానీ ఈ ఫలితం లేకుండా అయిపోయింది కదా. అక్కడ వాళ్ళని చూస్తా అంటే వాళ్ళు జాబులు చేస్తా అంటే, నాకన్నా చిన్నోళ్ళు జాబులు చేస్తా అంటే, అరే చదువు గురించి ఇంత ఉన్నది అని బాధపడ్డా. ఎవరు అది వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి అక్కడ వ్యవసాయ పని చేసిన కాడ కూడా మా సార్లు ఇట్లా చేసినాం. 10th క్లాస్లో మా ఫ్రెండ్స్తో ఇట్లా ఎంజాయ్ చేసినాం అని చెప్పినాం. గెట్ టుగెదర్ ఫంక్షన్ అని కూడా మా వాళ్ళు చెప్పే వచ్చారు మా విలేజ్లో. వాళ్ళు ఇంకా మీరు గెట్ టుగెదర్ ఫంక్షన్ చేసుకుంటారా అని మా ఊర్లో అందరు అన్నారు. పర్సనాలిటీ మారినాయేమో కానీ అదేమీ మాట్లాడారు. మ్యారేజ్ అయింది సార్. 2 పాపలు. ఇంట్లో ఉండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, జియోలో జాబ్ చేస్తున్నా. పెద్ద పాప 10th క్లాసు, చిన్న పాప 8th క్లాసు. వాళ్ళు క్లేవర్ స్టూడెంట్స్. నేను యావరేజ్ అయినా వాళ్ళు బాగానే చదువుకుంటాను, బాగానే ఉంటారు. వరంగల్లో సెటిల్ అయినా. బిఏ చదివినా బియ్యం గడకదు అప్పటి. నెక్స్ట్ వెంకటరమణాచారి. ఆల్ ఫ్రెండ్స్ ఆల్సో మై టీచర్స్ తర్వాత నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసిన ఇంటికి. ఇక తర్వాత వెళ్ళలే. అప్పటి వరకు ఒక 1 year ఇక్కడ మన ఇంటికనే అది వర్క్ చూస్తున్నాను, పొలం కాడికి వెళ్ళింది. తర్వాత ఏమైందంటే మోటార్ ఫీల్డ్కి వెళ్ళిపోయినా. కానీ ఇక్కడ ఆర్టీసీ బస్సు నడపడానికి పోయి ఆర్టీసీలో ట్రైనింగ్ తీసుకున్నాం. అక్కడ ట్రైనింగ్ తీసుకొని అప్పుడు లైసెన్స్ వచ్చి
లైసెన్స్ వచ్చే ప్రాసెస్లు ఉంటాయి. అప్పుడు శ్రవంతి వాళ్ళ అన్నయ్య వాళ్ళ కార్లు ఉండేవి, వాళ్ళ కారు నడుపుకుంటూ ఉండేది. చాలా అంటే చాలా వరకు చేసిన అప్పుడు లైసెన్స్ కోసం మనీ తగ్గపోయేది. అప్పుడు ఎట్లా అంటే ఇక్కడ మన ఆ రీసౌట్లో అయితే ఎప్పుడైతే బంద్ చేసిందో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పని చేయలేకపోయినా. తర్వాత ఆ లైసెన్స్ చేసుకోవడం కోసం డబ్బులు కావాలి. అప్పుడు ఏ పని పోయినా కానీ 150 రూపీస్ 100 రూపీస్ తప్ప ఎక్కువ రాకపోయేది. అట్లా అనేసి అప్పుడు శ్రవంతి వాళ్ళకు వెహికల్స్ ఉన్నప్పుడు అప్పుడు అట్లా వాళ్ళ అన్నయ్య దగ్గర అప్పుడు జాబ్ చేసాను. తర్వాత ఆర్టీసీలో ట్రైనింగ్ చేసిన తర్వాత ఒక 7 సంవత్సరాలు బస్సు నడిపి ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ అదే వాళ్ళ ఆర్టీసీలో ట్రైనింగ్ చేసి 7 సంవత్సరాలు బస్సు నడిపాను ప్రైవేట్గా. ఏమన్నా పోస్టులు పడతాయని అనుకున్నాను కానీ పోస్టులు పడలే. అంతలోనే కరోనా వచ్చేసింది. కరోనా రావడం వల్ల ఇక నేను ఎక్కడ హన్మకొండలోనే ఉండేది రూమ్ తీసుకొని. అంటే నేను నాకు పెళ్ళైన తర్వాత హన్మకొండకి వెళ్ళిపోయాను. అప్పుడు అక్కడనే రూమ్లోనే ఉండేది. కరోనా వచ్చినప్పుడు ఇక్కడ ఏముంటాం, జాబ్ లేదు ఏం లేదు, సపరేట్గా ఇంటికి వచ్చేసింది. మరి ఇంకేం చేస్తాం? ఇక మళ్ళీ తర్వాత ఏమైందంటే ఏం జాబ్ లేవు ఏం లేదు. అయితే అప్పుడు ఆ టైంలో ఏం చేయాలని అర్థం కాలే. అనుకోకుండా ఒక ఆటో తీసుకొని ఆటో నడిపించిన. తర్వాత లాక్డౌన్ అయిపోయినాక బస్సులు నడిచినాయి. మళ్ళీ బస్సు మీదకి నడిపిన. తర్వాత అనుకోకుండా ఏమైందంటే మన బోపేట క్రాస్ కదా స్కూల్ పడేది, మౌంటైన్ స్కూల్. అక్కడికంటే ఇక్కడ బాగుంది, ఓకే పర్లేదు, అన్ని తీరులో బాగుంది, శాలరీ కూడా బాగానే ఉంది. అట్లా ఇక్కడ పోయి ఇక్కడ 2 years కంప్లీట్ అయిపోయింది జాబ్ చేసి. శాలరీ కూడా బాగానే ఉంది. అలాగే చెప్పాలంటే ఇప్పుడు మా మిస్సెస్ పేరు సరిత, జమ్మికుంట. ఆమె వచ్చినాక నా లైఫ్ మారిపోయింది, అన్ని కంట్రోల్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఒక 6 నెలల తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనిపిస్తుంది. తర్వాత అంటే వాళ్ళ టార్చర్ అంత నిజంగా ఉంటుంది. వాళ్ళ టార్చర్ అంత ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆమె చెప్పిన మాటలు విన్నా కాబట్టి ఈ 5 years ఇట్లా కంట్రోల్ ఉన్నాం. ఎప్పుడు ఏమున్నా ఆయన పైసలు ఇచ్చిన బయటకు వేసి ఆయన ఒక అదే సార్ ఉల్లిగడ్డ లేదా పచ్చిమిరపకాయలు మరి చికెన్ వచ్చాక రాలే కదా. లాస్ట్కి చికెన్ తెప్పించిన తెలియదా? హోటల్కి వెళ్ళి చికెన్ తెప్పించిన, రైస్ తెప్పించిన. అయితే ఇప్పుడు మా మిస్సెస్ అంటే మన పీజీ కంప్లీట్ చేసింది, మన కాలేజీలో టీచింగ్ చేస్తాయి. ఇప్పుడు కాలేజీలో అంటే అంతకుముందు మన జమ్మికొండలో టీచింగ్ చేసింది. తర్వాత ఇక్కడ హన్మకొండకు వచ్చిన తర్వాత హన్మకొండలో కూడా కొన్ని రోజులు టీచింగ్ చేసిన తర్వాతనే కరోనా వచ్చింది. అప్పుడు మేము అనుకున్నాం ఇక నువ్వు వచ్చి ఇక్కడ టీచింగ్ చేస్తేనే కరోనా వచ్చింది, అందుకనే వచ్చి నేను అన్నా. ఇక అట్లా అంత అయిపోయినాక ఇక ఇక్కడికి వచ్చినాం. ఇక మామూలుగా అదే జాబ్లో అదే అట్లనే ఫాలో అవ్వకుండా పోయినాం. ఇంకొకటి మా భార్య గురించి చెప్పాలంటే మేము ఒకటి చైన్ చేయించుకున్నాం. చెప్తున్నాను ఆ చైన్. అయితే నేనేమనుకున్నా కాదు మా భార్య పేరు సరిత. ఏం కాదు అయితే చైన్ చేయించుకునేటప్పుడు నేనేమంటే మా మిస్సెస్ పేరు సరిత కదా, ఓట్లోకి ఎస్ఏ పెట్టండి అని నేను చెప్పిన ఆ గోల్డ్ షాప్లో. లేదు విఎస్ అని పెట్టండి, వీలో ఎస్ వచ్చి రావాలి, ఎందుకంటే నేను ఆయనలో సగభాగం, నేను ఆయన ఎప్పుడు మంచిగా చూసుకోవాలని చెప్పి అట్లా తయారు చేసి ఇచ్చింది. ఇదే చైన్. చాలా ఒప్పుకుంటుంది సార్, ఏదైనా ఓకే. డబ్బులు వృధా చేయద్దు, ఎక్కువ ఖర్చు పెట్టద్దు, అట్లా ఉంటుంది. కొంచెం ఎట్లా అంటే ఇల్లు మొత్తం నీట్గా ఉండాలి. నీట్గా లేకపోయింది అనుకో ఇక ఏం చేస్తుంది అంటే మన ఏది పాతల పెరిగి ఒక ఆట ఆడుకుంటుంది. చెప్పు 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 నువ్వు కూడా మాట్లాడుతున్నా, మాట్లాడతారు చెప్పురా. ఏం కాదు మంచిగా చెప్తురా. ఇది పట్టుకోవే అతిథి ఇబ్బంది పడుతుంది కదా, ఎందుకు తీరాలి. ఇక లైఫ్ సెటిల్ అయిన తర్వాత కారు కొనుక్కున్నా. ఇప్పుడైతే ఓకే, ఏం ఇబ్బంది లేదు, మంచిగా ఉంది జీవితం.
ఎవరి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఎవరు వీళ్ళందరా వాళ్ళు మంచిగానే ఉన్నారు కదా మీరు చూస్తలేరా ఇంకా కొత్త ఏమున్నాయి చెప్పండి మమ్మీ పోతాను మా ఇంటికి పోతాను పోతా ఇది సంగతి ఇక మరి మళ్ళీ ఫోన్ మరి మీ అందరికీ ధన్యవాదాలు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఎవరో మాట్లాడిందా చెప్పిందా మాట్లాడండి మరి ఇట్లనే చాలా ఓకే థ్యాంక్ యూ లావణ్య అందరూ వచ్చారమ్మా రా మీ పిల్లలు కూడా నువ్వు చెప్పేది వింటారు కదా రా లావణ్య సాయి కాంతమ్మ కబుర్లు మా పేరు నారా సార్ ఆరపల్లి నుండి వచ్చి సైకిల్ తీసుకొని ప్రోగ్రామ్ ముందు అది సక్సెస్ కావడానికి విద్య సునీత మా అబ్బాయిలల్లా అనిల్ సాయి నేను చేయబడ్డా సార్ నేను కూడా రానన్నా ఎందుకంటే ఏం చెప్తుంది సెటిల్ కాలేదు జాబ్ చేస్తాం ఏం చెప్తావురా సార్లకి ఏం చెప్తావురా పాపం ఏదో వాళ్ళు కూడా సంతోషపడతారా ఏదో చిన్న కంపెనీలో జాబ్ చేద్దామని చెప్పడానికి కూడా అంటే ఏమవుతారా అంటే కలిసిపోదాం అందరూ కలిసిపోదాం మాట్లాడినట్టు ఉంటుంది అంటే సరే తీరా అని లాస్ట్ మినిట్ ఓకే అయినా ఎంబీఏ చేసింది సార్ అల్లూరి కాలేజ్లో జెన్ప్లాక్లో జాబ్ వచ్చింది ఫస్ట్ కొన్ని అనివార్య కాలేజ్ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి అందరూ మ్యారేడ్ అయిన సార్ చెప్పేది ఇంగ్లీష్ జాబ్ రాకుండా మెయిన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వల్లనే జాబ్ చాలా ఆపర్చునిటీ కంపెనీలు పోయినాయి చాలా స్ట్రగుల్ చేసినట్టే చాలా కంపెనీలు ఇంటర్వ్యూ అయినా ఎంబీఏ అయిపోయింది ఏం చేస్తున్నారు ప్రతి రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఊళ్ళో చెప్పుకోలేకపోయినా సార్ అనేది చదువుకోర్రా లేదా ఆటో వాళ్ళ తోడుకొని బస్తారా రోడ్డు ఆటో సార్ చూస్తే అదే కూడా గుర్తొచ్చింది చాలా మన పిల్లల్ని ఎడ్యుకేషన్ లేకున్నా కూడా ఈ లాంగ్వేజ్లో ఈ ఇప్పుడు సొసైటీలో కానీ లాంగ్వేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ చదువు ఒకటి ఆ స్కిల్స్ ఉంటుంది సరిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళే జాబ్ కొడతారు చాలా నేను స్ట్రగుల్ చేసిన సరే ఓకే వెల్ సెటిల్ ఒక కారు ఒక భార్య ఒక కొడుకు చెప్పడానికి జాబ్ పర్పస్ ఒక భార్యనే ఒక వాళ్ళ ఎగదలేదు ఇంకా కొలిస్తుంది అదే చదువు నెగ్లెక్ట్ చేస్తే చాలా స్ట్రగుల్ చాలా అనుభవించిన అదే పిల్లలకు కూడా మన చదువు విలువ నేర్పాలి అందరూ టైం పాస్ చదువు నెగ్లెక్ట్ చేస్తారు చదువు గురించి చాలా తెలిసేసింది సార్ బేసిక్ నెగ్లెక్ట్ చేసాం ఏమన్నా పాస్ అవుతాం ఐటీ అయినా ఇంటర్లో ఐటీ డిగ్రీలో ఐటీ ఎంపీలో ఐటీ వచ్చింది బట్ నాకు బేసిక్ ఎగ్జామ్ పెట్టినా చదివినా పాస్ అయినా బస్ అదే స్కిల్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టలే ఎగ్జామ్ పాస్ అయినా మనం పర్సెంట్ వచ్చింది అదొక్కటి చూసుకున్నా తప్ప బేసిక్ తీసుకోవాలి మరి ఇట్లా బయటికి వెళ్తే ఇట్లా ఉంటుంది హైదరాబాద్ సిటీలో పోతే బయట ప్రపంచం తెలియకుండా ఉన్నాం దానివల్ల ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ వచ్చింది ఇక అన్నకొండల ఇన్సూరెన్స్లో అల్లైలో చేసిన 1 year 2 years ఇక మన స్ట్రగుల్ ఓపికకు వాడిచ్చే 10,000కు ఆయన ఇంత ఉన్నది ఇంత అది ఉన్నది ఇంత అని సపరేట్గా క్లోజ్ చేసి వచ్చేసిన 2 years ఇంటి దగ్గర ఉంటున్నాను సార్ ఓకే ఫ్యామిలీ పరంగా వెల్ సెటిల్ చెప్పుకోనికి కొంచెం ఏదో లోపల చిన్న గిల్టీ సో అది నా పిల్లలు చూపెట్టాలని వాళ్ళని ఇప్పటి నుండే కంట్రోల్ పెడుతున్నాను ఓకే థ్యాంక్ యూ